ప్రతిరోజు మనం తినే ఆహారం యొక్క గ్లైసెమిక్ ఇండెక్స్ తెలుసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా షుగర్ వ్యాధితో బాధపడుతున్న వాళ్ళు. ఈ గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే ఏంటి? ఇది సింపుల్‌గా చెప్పాలనంటే ఒక స్కోర్ టైప్ అనమాట. ఒక స్కేల్ అనుకోండి 0-100 ఉంటది ప్రతి ఫుడ్‌కి కూడా. ఓకే. మనం తినే ప్రతి ఫుడ్‌కి కూడా ఒక గ్లైసెమిక్ ఇండెక్స్ స్కోర్ అనేది ఉంటుంది. ఈ స్కోర్ అనేది 55 లేదా అంతకంటే తక్కువ ఉన్నది అనుకోండి, వాటిని లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ అని అంటారు. అదే ఈ స్కోర్ అనేది 56 నుంచి 69 లోపు ఉందనుకోండి, వాటిని మీడియం గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ అని అంటారు. అదేవిధంగా ఈ స్కోర్ అనేది 70 కంటే ఎక్కువ ఉన్నదనుకోండి, వాటిని హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ అని అంటారు. సో అయితే ఏంటి ఇప్పుడు దీంట్లో ఏ ఫుడ్స్ అయితే ఏంటి ఇప్పుడు స్కోర్ ఎంత అయితే ఏమున్నది ఇప్పుడు అని అంటే, ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ముఖ్యమైన విషయం తెలుసుకోవాలి. ఏంటి అని అంటే, లో జిఐ ఫుడ్స్ అనేవి తిన్నప్పుడు మన బ్లడ్‌లో షుగర్ లెవెల్స్ అనేవి స్లోగా పెరుగుతాయి అన్నమాట. అదే మీడియం జిఐ ఫుడ్స్ తిన్నామనుకోండి, మీడియంగా పెరుగుతాయి బ్లడ్‌లో షుగర్ లెవెల్స్ అనేవి. అదే హై జిఐ ఫుడ్స్ తిన్నామనుకోండి, బ్లడ్‌లో షుగర్ లెవెల్స్ అనేవి అమాంతంగా పెరిగిపోతాయి. ఇంకా రాకెట్ లాగా షూట్ అయిపోతాయి అన్నమాట. సో ముఖ్యంగా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఈ తినే ఫుడ్స్‌ని చూస్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకనంటే వాళ్ళకి బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ ఉండవు కదా! సో అటువంటప్పుడు హై జిఏ ఫుడ్స్ తిన్నారనుకోండి, అప్పుడు ఏమైతుంది, బ్లడ్‌లో ఉన్న షుగర్ లెవెల్స్ అనేవి ఇంకా అమాంతంగా రాకెట్‌లాగా షూట్ అవుతాయి అనమాట. అది చాలా చాలా ప్రమాదకరం. డయాబెటీస్‌ని మేనేజ్ చేసుకోవడంలో ఈ జిఐ ఇండెక్స్ అనేది, ఈ జిఐ అంటే గ్లైసెమిక్ ఇండెక్స్ స్కోర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఫుడ్స్ చూడండి, లో గ్లైసెమిక్ ఇండెక్స్ అనుకోండి. లో గ్లైసెమిక్ ఇండెక్స్ అని అంటే ఆల్ వెజిటబుల్స్, నెక్స్ట్ ఓట్స్, బార్లీ, ఇటువంటివన్నీ లో జిఐ ఫుడ్స్ కింద వస్తాయన్నమాట. ఇంకా మీడియం అని అంటే బ్రౌన్ రైస్, బాస్మతి రైస్, స్వీట్ పొటాటోస్, ఇటువంటివన్నీ కూడా మీడియం జిఐ ఫుడ్స్ కింద వస్తాయి. ఇంకా అదేవిధంగా హై జిఐ ఫుడ్స్ అంటే ఇంకేవి తింటే షుగర్ లెవెల్స్ అమాంతంగా పెరిగిపోతాయి. ఇదైతే మనకు అందరికీ తెలిసిందే. కూల్ డ్రింక్స్, కేక్స్, స్వీట్స్, ఇంకా వైట్ రైస్, వైట్ బ్రెడ్, ఇటువంటివన్నీ కూడా ఇవి చాలా చాలా ప్రమాదకరమైన ఫుడ్స్ అనమాట, స్పెషల్గా డయాబెటిక్స్కి. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ఫుడ్ని చూస్ చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. హై జిఐ ఫుడ్స్కి వెళ్ళొద్దు. లో జిఐ ఫుడ్స్, గ్లైసెమిక్ ఇండెక్స్ స్కోర్ తక్కువ ఏ ఫుడ్స్కి అయితే ఉంటాయో ఆ ఫుడ్స్ని ఎక్కువ చూస్ చేసుకోండి. ఆ ఫుడ్స్ని ఎక్కువ తినండి. ఓకే, ఇంకా రేపటి నుంచి మీరు ఏ ఫుడ్ తిన్నా సరే కూడా దీని గ్లైసెమిక్ ఇండెక్స్ ఎంత అనేది ఆలోచించి తీసుకోండి. ఓకే, హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఫుడ్స్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ఇది ఒక చాలా చాలా హెల్దీ టిప్ అనమాట. ఇది ఒక గోల్డెన్ పాయింట్ డయాబెటీస్ని మేనేజ్ చేసుకోవడంలో. స్టే హెల్దీ, స్టే సేఫ్.